తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల పాటు నిర్వహిస్తున్న దశాబ్దోత్సవ వేడుకలు అర్ధరహితమని, అభివృద్ధి అధికార పార్టీ నేతల మాటలతో తప్ప చేతలతో కనపడట్లేదని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నీటి మీద రాతలే తప్ప ఆచరణలో మాత్రం కనపడట్లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీరుపై మండిపడుతున్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది వేడుకలు అంటూ 20 రోజుల పాటు రోజుకొక కార్యక్రమం చొప్పున చేపట్టితే నిన్న పట్టణ ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే నిర్వహించారు. దీనిపై అసలు నగరంలో ఉన్న సమస్యలు ఏంటి, మనతో మాట్లాడేందుకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే కరీంనగర్ పట్టణంలో పట్టణ ప్రగతి అని చెప్పేసి కూడా నిన్న ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అంటే కరీంనగర్ పట్టణ కేంద్రంలో సమస్యలన్నీ ఏం లేవంటారా? ఉన్న సమస్యలన్నీ సాల్వ్ చేశారంటారా? పట్టణ ప్రగతి కానీ ఏదైనా కూడా అభివృద్ధి అనేది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి. ఇవాళ పట్టణ ప్రగతి అంతా కూడా ఏ విధంగా ఉందంటే, ఈ స్థానిక పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక వ్యాపార కేంద్రంగా మారినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఉదాహరణకు తీసుకుంటే, ఇక్కడ ఒక మల్టీపర్పస్ స్కూల్ కావచ్చు, సర్కస్ గ్రౌండ్ కావచ్చు, గతంలో ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దినటువంటి ఈ గ్రౌండ్లు ఇవాళ కమర్షియల్ గా పార్క్ స్థలాలు చేసిండ్రు. సరే, పార్క్ స్థలాలు చేసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సింది పోయి ₹10 రోజు ₹20 ఇచ్చి వాకింగ్ చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదే విధంగా ప్రధాన కూరగాయల మార్కెట్ లో ఉన్నటువంటి టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ₹10 వెచ్చించి ఆ మహిళలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ₹10 వెచ్చించి మూత్ర విసర్జన చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇట్లా తీసుకున్నట్టయితే ప్రతిదీ కూడా కమర్షియల్ ఆలోచన విధానంతో వీళ్ళు దీన్ని అభివృద్ధిని ఈ విధంగా వాడుకుంటా ఉన్నారు. అదే విధంగా రోడ్లు ఎప్పుడు కూడా ప్రగతి అంటే రోడ్లు విశాలమైనటువంటి రోడ్లు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన R&B రోడ్లు వెడల్పు చేసింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ R&B రోడ్లను వదిలిపెట్టి మిగతా ఏ రోడ్లు తీసుకున్నప్పటికి కూడా స్మార్ట్ సిటీ పేరు మీద చేసినటువంటి రోడ్లన్నీ కూడా ఫుట్పాత్లన్నీ ఇలా రోడ్డు మీద అవసరం లేని దగ్గర ఫుట్పాత్లు వేసిండ్రు. తర్వాత అశాస్త్రీయంగా 80 ఫీట్ల రోడ్ ఉన్నటువంటి, ఉదాహరణకు మల్కాపూర్ రోడ్ ఉంది, సంజయ్ స్కూల్ రోడ్, అది ఒక దగ్గర 80 ఫీట్లు, ఒక దగ్గర అంటే వీళ్ళ ప్రయోజనాలకు వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కుదించడం, కావాల్సిన కాడ వెడల్పు చేయడం, ఇట్లా ప్రతిదీ కూడా మరి వీళ్ళకు స్వప్రయోజనాలకు మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు సౌకర్యవంతంగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అదేవిధంగా ఇలా పార్కింగ్ స్థలాలు లేవు. ఇప్పుడు టవర్ సర్కిల్కి సంబంధించినటువంటి ప్రజలు అక్కడికి వెళితే అసలు వాళ్ళ వాహనాలు ఎక్కడ పెట్టాలో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ బిల్డింగ్ మేము 10 సార్లు చెప్పినాం, దాన్ని పార్కింగ్ స్థలంగా తీర్చిదిద్దాను. అది ఒక మరి నిరుపయోగంగా అది ఇలా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారినాయి. ఇట్లా ఏది తీసుకున్నప్పుడు కూడా ఒక ప్రణాళిక లేకుండా వ్యాపార ధోరణితో చేసేటువంటి అభివృద్ధి ఇది ఇలా ప్రజలకు అందుబాటులో లేదు. ఇది పట్టణ ప్రగతి కాదు. ఇది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి, నాయకులకు, వ్యాపారానికి, వాళ్ళ స్వప్రయోజనాలకు పనికొస్తుంది తప్ప ఇది ప్రజలకు అందుబాటులో ఎక్కడ కూడా లేదు. కరీంనగర్ లో లక్షలు వెచ్చించి ఫుట్పాత్ నిర్మాణాలు చేపట్టారు, కానీ వాటి పర్యవేక్షణ మాత్రం కరువైందని చెప్పవచ్చు. అంటే ఏదైతే ప్రైవేటు వ్యాపార సముదాయాలు అయితే ఉంటాయో వాటిని యథేచ్ఛగా ఆక్రమించి ఆ వ్యాపార సముదాయాలన్నీ ఫుట్పాత్లను ఆక్రమించి కూడా ఒక బిజినెస్ నిర్వహిస్తున్న పరిస్థితి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు పలుమార్లు ఆ ప్రాంతాలకు వెళ్ళి సందర్శించి మీరు దానికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకునే విధంగా కూడా మీరు ఒక పోరాటం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మున్సిపల్ మేయర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనిపై మీరు మళ్ళీ ఏమన్నా కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రధాన వ్యాపార కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఫుట్పాత్లు ఆక్రమించడం అనేది ఒక ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంది, అవసరం లేని కాడ కూడా ఫుట్పాత్లు వేయడం వల్ల ఏమైపోయింది, రోడ్లు నేరుగా మారిపోయినాయి. ఇప్పుడు కారు పక్కకు పెడితే ఆ ఫుట్పాత్ పక్క గ్రిల్ పక్క కంటే ఒక వ్యక్తి కారు పార్కింగ్ చేసి పక్కపోటి ఇంకో వాహనం పోలేనటువంటి దౌర్భాగ్యం. అంటే ఇటు కూడా ప్రణాళిక లేనటువంటి పరిస్థితుల్లో ఇలా అభివృద్ధి జరుగుతుంది. దానికి తోడు నాణ్యత లోపం వల్ల ఎక్కడెక్కడ టైల్స్ లేచిపోతా ఉన్నాయి. మేము నిన్న కూడా ఒక కార్యక్రమం ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళినాం. అంటే ఎక్కడ నాణ్యత లేదు, అశాస్త్రీయం. తర్వాత మీరు అన్నట్టు మీరు దాని మీద చాలాసార్లు చెప్పినాం, వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళకి ఏదైనా అవకాశం కల్పియండి, వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రాంతం కేటాయించినట్టే వాళ్ళు వ్యాపారం చేసుకునే అవసరం ఉంటుంది. కానీ దాన్ని ఇలా ఫుట్పాత్ల ఆక్రమణను కూడా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంటా కూడా
ప్రతిదీ వీళ్ళ అవసరానికి తగ్గట్టు మాత్రమే, వీళ్ళ స్వప్రయోజనాలకు మాత్రమే ఇలా అభివృద్ధి అనేది జరుగుతుంది తప్ప ప్రజల అవసరాన్ని కానీ ప్రజల యొక్క విశాలమైనటువంటి మరి ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు ఎక్కడ కూడా అభివృద్ధి కనిపిస్తలేదని చెప్తా ఉన్నాం. ఈ నెల 21వ తేదీ కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి మంత్రి కేటీఆర్ రాబోతున్నారు. అంటే అభివృద్ధి మేము కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి కూడా మంత్రి కూడా చాలా సందర్భాలలో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే మీకు అభివృద్ధి అంటే ఓర్వలేకనే తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా వారు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మానే డ్యామ్ తలాపు పెట్టుకుని 2009 నుంచి చూస్తున్న ఈ మంత్రి గంగుల కమలాకర్ అప్పుడు ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా 24/7 నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పదే ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి ఇప్పటికి 3వసారి గెలిచిండు ఆయన. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మన లాస్ట్ 2 years కింద కూడా కేటీఆర్ ను తీసుకొచ్చి పెద్ద హంగామా చేసి ఆడ పైలాన్ కట్టి దానికి బిందె పెట్టి 24 గంటలు నీళ్ళు ఇస్తాం ఇక ప్రారంభం చేస్తాం అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. మేము మొన్న కూడా సంపు దగ్గరికి వెళ్తే కనీసం సంపును అభివృద్ధి చేసి వెడల్పు చేసి 24 గంటలు నీళ్ళు ఇవ్వాలంటే దానికి తగ్గటువంటి మరి స్టోరేజ్ కానీ మోటార్లు కానీ ఏది కూడా ఏర్పాటు చేయకుండా 2 సంవత్సరాల నుంచి ప్రజల్ని ఇప్పటికి మోసం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే కేటీఆర్ గారు 2 సంవత్సరాల కింద వచ్చి మరి పెద్ద అట్టహాసంగా పెద్ద ప్రజలను ఏదో 24 గంటలు నీళ్ళు ఇస్తున్నారని చెప్పి ప్రారంభం చేసిండు కదా. 21వ తారీఖు నాడు వచ్చే ముందు మేము కేటీఆర్ను డిమాండ్ చేస్తా ఉన్నాం, ఫస్ట్ ప్రజలకు జవాబు చెప్పు. నువ్వు 2 సంవత్సరాల కింద మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రజలకు హామీ ఇచ్చినావు 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పి. ఈ 2 సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎటువంటి కూడా ముందుకు జరగనటువంటి పరిస్థితి. మేము కేటీఆర్ను ఒకటే కోరుతా ఉన్నాం, మేమేదో వాళ్ళ మీద వేరే ఉద్దేశంతో మాట్లాడతలేం. ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తాం. మీరు ప్రజలకు ఫస్ట్ ఈ జవాబు చెప్పిన తర్వాత మీరు కరీంనగర్లో వేరే కార్యక్రమాన్ని అటెండ్ కామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మొత్తానికి కరీంనగర్ అభివృద్ధి మాటల్లోనే తప్ప చేతల్లో మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ వాపోతున్న పరిస్థితి. కెమెరా పర్సన్